multiplication of any number with 9 or 99 or 999 etc. ఏదైనా ఒక సంఖ్యను 9 లేదా 99 లేదా 999 తో గుణించుట. సో కేవలం 9 మాత్రమే ఉన్న ఒక సంఖ్యతో ఏదైనా ఒక నెంబర్ని హెచ్చవేస్తే, మల్టిప్లై చేస్తే షార్ట్ కట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1234 into 99, 3256 into 999, 121 into 4 9s. సో ఆన్సర్లు ఏంటి? ఎవరైనా చేస్తారు, కాకపోతే ఇవి చేయడం కష్టమా? చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం కదా. సో నీ థాట్ ప్రాసెస్ ఎలా డెవలప్ అవ్వాలి? సింపుల్ టెక్నిక్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ కేవలం 9 మాత్రమే ఉన్నాయి ఈ సంఖ్యల్లో, కేవలం 9 మాత్రమే, ఓన్లీ 9s మాత్రమే ఉన్నాయి. అటువంటి నెంబర్తో ఏదైనా ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తున్నామంటే ఇక్కడ ఎన్ని 9s ఉన్నాయమ్మా? 2. ఎన్ని 9s ఉన్నాయి? 2. ఎన్ని 9s ఉంటే ఆ ఇంకో నెంబర్ ఏమైతే ఉందో దాని పక్కన అన్ని సున్నాలు పెట్టండి. 1234ని 99తో మల్టిప్లై చేస్తున్నారు. ఆ 1234 పక్కన ఎన్ని 9లు ఉంటే అన్ని సున్నాలు, మైనస్ ఆ నెంబర్ 1234. సో ఎంత అవుతుందమ్మా? 10 - 4 6, 9 - 3 6, 3 - 2 1, 122. ఎసానో? ఈజీ ఆర్ నాట్? ఈజీ. అదేవిధంగా 3256 పక్కన ఎన్ని సున్నాలమ్మా? 3 సున్నాలు, 3 9లు కాబట్టి 3 సున్నాలు, మైనస్ 3256. 10 - 6 4, 9 - 5 4, 9 - 2 7, 5 - 3 2, 325 2744. అదేవిధంగా 121 into 4 9s, 121 పక్కన ఎన్ని 9s అమ్మా? 4 9s కాబట్టి 4 zeros, మైనస్ 121. సో 10 - 1 9, 9 - 2 7, 9 - 1 8, 9 0 1 2 0 9879. సో ఏదైనా ఒక సంఖ్యని 9s మాత్రమే కలిగి ఉండే ఒక సంఖ్యతో మల్టిప్లై చేస్తే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 548 into 9 into 9. 548 పక్కన ఎన్ని 9s ఉన్నాయి? ఒక 9 కాబట్టి ఒక 0, మైనస్ 548. సో మనం చూస్తే 10 - 8 2, 7 - 4 3, 13 - 5 8, ఇక్కడ 4 ఉంటుంది. సో నేనేమంటానంటే నువ్వు బేసిక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటిలో కనుక ఫాస్ట్ ఉంటే నీ యొక్క ఎగ్జామ్లో టైం సరిపోలేదు అనే ఒక ఆన్సరింగ్ రాదమ్మా. చాలామంది పిల్లలు ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత చెప్పే ఆన్సర్ ఏంటంటే టైం సరిపోలేదు, పేపర్ ఈజీగా ఉంది, పేపర్ కంఫర్ట్గా ఉంది కానీ టైం సరిపోలేదు. సో ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి క్వాంట్ సెక్షన్లో. సో వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, పేపర్ అండ్ పెన్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు, దానివలన వాళ్ళకి టైం కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైం కన్జ్యూమ్ కాకుండా ఉండాలి అంటే ఎక్కువ వాళ్ళు క్యాలిక్యులేషన్స్లో ఫాస్ట్గా ఉండాలి. సో క్యాలిక్యులేషన్ బట్టే టైం ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలంటే ఈ ప్రాక్టీస్ చాలా అవసరము. దిస్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ ఏదైతే చెప్పుకుంటూ పోతున్నామో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. యూ హావ్ టు ప్రాక్టీస్ సో మచ్. సో ఇప్పటిదాకా మనం చూస్తే చెప్పుకుంది ఏంటమ్మా, మల్టిప్లికేషన్లో
multiplication of any two 2-digit numbers, multiplication of any two 3-digit numbers, ఏవైనా రెండు అంకెల సంఖ్యల లబ్ధం, ఏవైనా రెండు 3 అంకెల సంఖ్యల లబ్ధం. దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ విత్ సేమ్ బేస్, ఒకే ఆధారం గల 2 సంఖ్యలని మల్టిప్లై చేయడం ఎలా. దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ ఎనీ 2-digit నెంబర్ విత్ 11, ఎనీ నెంబర్ విత్ 11, 111, 4 ones, multiplication of any number with 9 or 99 or 999. సో ఈ విధంగా 9s మాత్రమే కలిగి ఉంటే అటువంటి నెంబర్తో ఎలా మల్టిప్లై చేయాలనేది చెప్పుకుందాం, అవునా కదా. సో నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ 5 or 25 or 125 ఎట్సెట్రా. ఏదైనా ఒక సంఖ్యను 5 లేదా 25 లేదా 125తో గుణించుట. సో ఇంతకుముందు 999 999తో గుణించడానికి ఎలా అయితే టెక్నిక్ చెప్పుకున్నామో, ఇప్పుడు 5, 25, 125 ఇవన్నీ ఏంటమ్మా, ఇవన్నీ ఏంటి? 5 అంటే 5 power 1, 25 అంటే 5 square, 125 అంటే 5 cube, 5 power 3, 5 power 1, 5 power 2, 5 power 3. సో ఏదైనా ఒక సంఖ్యను 5 యొక్క పవర్తో మల్టిప్లై చేయాలంటే టెక్నిక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 122 into 25 ఎంత? 268 into 5 ఎంత? 41 into 125 ఎంత? 112 into 625 ఎంత? ఓకే. సో చూడండి అమ్మా, ఇక్కడ 25 అంటే 5 square కదా, 5 power 1 కదా, ఇది 5 cube కదా, ఇది 5 power 4. అంటే ఒక సంఖ్యని 5 యొక్క పవర్తో మల్టిప్లై చేయడం ఎలా? ఎప్పుడైతే ఒక నెంబర్ని 9తో మల్టిప్లై చేస్తుంది, ఒక నెంబర్ని 9s మాత్రమే ఉండే నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామో, ఏం చేస్తున్నాము? ఆ నెంబర్ పక్కన ఎన్ని 9s ఉంటే అన్ని 0s రాస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఒక నెంబర్ని 5 యొక్క పవర్ ఎంత? 1, 5 power 1తో మల్టిప్లై చేస్తున్నావు. అప్పుడేం చేయాలి అంటే ఆ నెంబర్ పక్కన, ఆ 268 పక్కన 5 యొక్క పవర్ ఎంతైతే అన్ని 0s. 5 యొక్క పవర్ ఎంత ఇక్కడ? 1, కాబట్టి 10 డివైడెడ్ బై కింద 2 యొక్క పవర్ ఎంత ఉండాలంటే కింద హారంలో డినామినేటర్లో 5 పవర్ ఎంత ఉంటే 2 పవర్ కూడా అంతే ఉండాలి. సో 2680/2 ఎంతమ్మా? 1340. చూడండి ఇక్కడ 122ని 25తో మల్టిప్లై చేస్తున్నావు. 25 అంటే ఎంత? 5 square కదా, 5 power 2. సో ఆ నెంబర్ పక్కన 5 పవర్ ఎంత అయితే అన్ని 0s, 5 power 2 కదా, 5 square కాబట్టి 2 0s డివైడెడ్ బై కింద ఉండాలి 2 పవర్ ఎంత ఇక్కడ? 5 పవర్ ఎంత? 2. 5 పవర్ ఎంత ఉంటే కింద 2 పవర్ కూడా అంతే, 2 square. 2 square అంటే ఎంత? 4. సో ఇక్కడ మనం చూస్తే 4 30s 120, 20 3050. అదేవిధంగా 41 into 125. సో ఆ నెంబర్ని 5 క్యూబ్తో మల్టిప్లై చేస్తున్నావు, 5 power 3 కాబట్టి 41 పక్కన 300 డివైడెడ్ బై 2 power 3. 5 పవర్ ఎంత ఉంటే 2 పవర్ అంతే కదా కింద, 2 క్యూబ్ ఎంత? 8. సో 850s 851s 408. 408 అయితే 20, 8 2s 16, 8 5s 40.
నెక్స్ట్ 112 ఇంటూ 625, 112 625 అంటే 5 పవర్ 4, 4 zeros, 2 పవర్ 4 అంటే 16, 16 7s 16 6 96, 16 7s 112, పక్కన 4 zeros. సో ఈ విధంగా మనం ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ 5 ఆర్ 25 ఆర్ 125. సో ఈ విధంగా 5 యొక్క పవర్తో నువ్వు ఒక నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు టెక్నిక్ ఇది. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 5. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి అమ్మా, చేయాలి ఇది, మీరు చేయాలి. 143 ఇంటూ 5, 143 ఇంటూ 5 చెప్పండి ఎంతో, 143 ఇంటూ 5. సో ఏం చేయాలి ఇక్కడ నేను 143 ఇంటూ 5 అమ్మ. సింపుల్గా ఏం చేయమన్నాను, ఆ నెంబర్ పక్కన 5 పవర్ ఎంత 1 కాబట్టి 10 డివైడెడ్ బై 2 పవర్ ఎంత రావాలి, 5 పవర్ ఎంత ఉంటే 2 పవర్ కూడా అంతే. 5 పవర్ 1 కాబట్టి కింద 2 పవర్ కూడా 1. 2 పవర్ 1 ఎంత 2. సో 1430 బై 2 715. ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ 5 ఆర్ 25 ఆర్ 125 ఆర్ 625 ఆర్ 3125 అండ్ సో ఆన్. ఓకే, సో అదమ్మా. సో నెక్స్ట్ టెక్నిక్ అమ్మ మల్టిప్లికేషన్లో, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఎండింగ్ విత్ 5. సో ఒకట్ల స్థానంలో 5 కలిగి ఉండే ఏవైనా 2 సంఖ్యలు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఎండింగ్ విత్ 5తో ఎండ్ అయ్యే ఏవైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలని టెక్నిక్ ఏంటి చూడండి. ఇక్కడ ఒక సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ 2 నెంబర్స్ యొక్క లాస్ట్ డిజిట్స్ 5 ఉంటాయో అప్పుడు ఆ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఫైనల్ రిజల్ట్స్ ఏమవుతాయి చూడు. ఇక్కడ 5కి ముందు ఏముందమ్మా, ఆడ్ నెంబర్. 5కి ముందు ఏముంది, ఆడ్ నెంబర్. 5కి ముందు బేస్ సంఖ్య, 5కి ముందు బేస్ సంఖ్య. 5కి ముందు సరి సంఖ్య, 5కి ముందు సరి సంఖ్య. 5కి ముందు సరి సంఖ్య, 5కి ముందు బేస్ సంఖ్య. సో ఈ 5కి ముందు సరి సంఖ్య ఉందా, బేస్ సంఖ్య ఉందా అబ్జర్వ్ చేయి. నువ్వు ఏవైతే 2 సంఖ్యలు 5తో ముగించబడ్డాయో ఆ 5తో ముగిసే 2 సంఖ్యలలో ఒక సంఖ్యలో 5 ముందు ఎట్లాంటి సంఖ్య ఉంది, ఇంకో సంఖ్యలో 5 ముందు ఎట్లాంటి సంఖ్య ఉంది. సో ఈవెన్ నెంబర్ తర్వాత 5 ఉండే ఒక నెంబర్, ఈవెన్ నెంబర్ 5 తర్వాత 5 ఉండే ఇంకో నెంబర్, ఈ రెండింటిని మల్టిప్లై చేసిన ఈవెన్ నెంబర్ తర్వాత 5 ఉండే ఆడ్ నెంబర్ తర్వాత 5 ఉండే ఒక నెంబర్, ఆడ్ నెంబర్ తర్వాత 5 ఉండే ఇంకో నెంబర్తో మల్టిప్లై చేసినాం. ఈవెన్ 5 ఆడ్ 5 మల్టిప్లై చేసిన నీకు వచ్చే ఫలితం లాస్ట్ 2 డిజిట్స్ వచ్చే ఫలితంలో లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయంటే నీకు 25. అలా కాకుండా ఈవెన్ తర్వాత 5 వచ్చి ఆడ్ తర్వాత 5 వచ్చే నెంబర్తో మల్టిప్లై చేస్తే అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయంటే ఆ రిజల్ట్స్లో 75. దీన్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటమ్మా, ఈవెన్ 5 ఆడ్ 5 మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉంటాయి. ఈవెన్ 5ని ఆడ్ 5తో మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ 75 ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి, ఫైనల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే A5 B5
A5 B5 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నారు. ఏ అనేది ఈవెన్ అవ్వచ్చు ఆడ్ అవ్వచ్చు, బి అనేది ఈవెన్ అవ్వచ్చు ఆడ్ అవ్వచ్చు. ఇవి ఈవెనా ఆడా దాన్ని బట్టి లాస్ట్ 2 డిజిట్స్ 25 75 అని డిపెండ్ అవుతుంది. సో A5 ఇంటూ B5 నువ్వు మల్టిప్లై చేసినప్పుడు 2 నెంబర్స్ యొక్క లాస్ట్ డిజిట్స్ 5 ఉన్నప్పుడు 2 నెంబర్స్ యొక్క లాస్ట్ డిజిట్స్ 5 ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తే వచ్చే ఫైనల్ వాల్యూలో లాస్ట్ 2 డిజిట్స్ ఏమవచ్చు, 25 అవ్వచ్చు లేకపోతే 75 అవ్వచ్చు, 25 అవ్వచ్చు లేకపోతే 75 అవ్వచ్చు. ఆ లాస్ట్ 2 డిజిట్స్కి ముందే ఉంటుంది అంటే A ఇంటూ బి ప్లస్ A ప్లస్ బి బై 2, A ఇంటూ బి ప్లస్ A ప్లస్ బి బై 2 అనేది ఉంటుంది. ఓకేనా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ 15 ఇంటూ 35, 15 ఇంటూ 35, 15లో 5, 35లో 5, రెండు నెంబర్స్ 5తో ఎండ్ అవుతున్నాయి. సో ఫస్ట్ నెంబర్ 15లో ఆడ్ 5, ఇది బేస్ సంఖ్య తర్వాత 5, 3 బేస్ సంఖ్య తర్వాత 5. సో ఆడ్ 5 వచ్చినా ఈవెన్ 5 వచ్చినా రిజల్ట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 25. ఈవెన్ 5 వచ్చినా ఆడ్ 5 వచ్చినా లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి రిజల్ట్లో 25. ఈ లాస్ట్ 2 డిజిట్స్ అయిపోయాయి. దానికి ముందు ఏముంటుందని చెప్పాను, A ఇంటూ బి, ఏబి ప్లస్ A ప్లస్ బి బై 2. సో ఇక్కడ A ఇంటూ బి ఎంత 1 ఇంటూ 3 3 ప్లస్ 1 ప్లస్ 3 4 బై 2 2. సో 1 ఇంటూ 3 3 ప్లస్ 1 ప్లస్ 3 4 బై 2 2, 3 ప్లస్ 2 ఎంతమ్మా 5. నెక్స్ట్ ఈవెన్ 5 ఉంటే లాస్ట్లో ఏమొస్తుంది 25. ఈవెన్ 5 ఉన్నా ఆడ్ 5 ఉన్నా లాస్ట్ 25. సో ఇక్కడ A ఎంత 2, B ఎంత 4, A ఇంటూ బి ఎంత 2 ఇంటూ 4 8, A ప్లస్ బి 2 ప్లస్ 4 6 బై 2 3. సో 2 ఇంటూ 4 8 ప్లస్ 3 11 25. నెక్స్ట్ 25 ఇంటూ 35, ఈవెన్ 5 ఆడ్ 5, ఈవెన్ 5 అంటే ఈవెన్ 5 ఆడ్ 5 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ 25. అలా కాకుండా ఈవెన్ 5 ఆడ్ 5, సరి నెంబర్ తర్వాత 5, బేస్ నెంబర్ తర్వాత 5. సో ఈవెన్ 5 ఆడ్ 5 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ 75, లాస్ట్ 2 డిజిట్స్ 75. A ఎంత 2, B ఎంత 3, A ఇంటూ బి ఏబి 6, A ప్లస్ బి 2 ప్లస్ 3 5 బై 2, 5 బై 2 ఎంత 2.5. ఆ 2.5లో డెసిమల్ పార్ట్ని ఇగ్నోర్ చేయండి, 0.5ని తీసుకోవద్దమ్మా. సో ఇక్కడ A ఇంటూ బి ఎంత 2 ఇంటూ 3 6 ప్లస్ A ప్లస్ బి 2 ప్లస్ 3 5 బై 2 2.5లో 0.5 తీసుకోకండి 2, 6 ప్లస్ 2 ఎంత 8. జాగ్రత్తగా మళ్ళీ ఇంకోసారి ఫాలో అవ్వండమ్మా. ఈవెన్ 5 ఆడ్ 5 లాస్ట్లో 75. A ఎంత 2, B ఎంత 3, A ఇంటూ బి 2 ఇంటూ 3 6 ప్లస్ A ప్లస్ బి బై 2 ఉంది 2 ప్లస్ 3 5 బై 2 ఎంత 2.5లో 0.5 ఇగ్నోర్ చేయండి, 0.5 తీసుకోకండి. 2.5లో 0.5 తీసుకుంటే 2. సో ఇంతకుముందు 2 ఇంటూ 3 6 ప్లస్ 2 8. నెక్స్ట్ 15 ఇంటూ 75, ఆడ్ 5 లాస్ట్లో 25. A ఎంత 1, B ఎంత 7, A ఇంటూ బి 1 ఇంటూ 7 7, A ప్లస్ బి 1 ప్లస్ 7 8 బై 2 4, 7 ప్లస్ 4 11. నెక్స్ట్ ఆడ్ 5 ఈవెన్ 5 ఆడ్ 5 ఉంటే లాస్ట్లో 75. A1 B2, A ఇంటూ బి 1 ఇంటూ 2 2,
ప్లస్ ఏ ప్లస్ బి 1 ప్లస్ 2 3/2 1.5 0.5 తీసేస్తే 1 సో 2 ప్లస్ 1 375 సో ఈ విధంగా రెండు నెంబర్స్ కనుక 5తో ఎండ్ అయితే ఆ రెండు నెంబర్స్ని నువ్వు మల్టిప్లై చేసేటప్పుడు టెక్నిక్ ఇది ఈవెన్ 5 ఉన్నా ఆడ్ 5 ఉన్నా నీకు లాస్ట్ 2 డిజిట్స్ రిజల్ట్లో 25 ఉంటుంది. ఈవెన్ 5 ఆడ్ 5 ఉంటే ఆ మల్టిప్లైడ్ రిజల్ట్ లాస్ట్ 2 డిజిట్స్ 75 ఉంటుంది. సో సింప్లిఫైగా చెప్పాలంటే A5 B5 అనే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ 25 అవ్వచ్చు లేకపోతే 75 అవ్వచ్చు. ఆ లాస్ట్ 2 డిజిట్స్కి ముందు ఏమొస్తుంది AB ప్లస్ A ప్లస్ B/2. ఇది అప్లికేషన్, ఇది విషయం. వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. 125 ఇంటూ 145 ఒకే స్టెప్లో చెప్పాలి ఆన్సర్. సో రెండు 5తో ఎండ్ అయినాయా లేవా? ఎస్, కరెక్ట్. నెక్స్ట్ ఈవెన్ 5 అంటే ఎండ్స్ విత్ 25. సరి సంఖ్య 5 ఈవెన్ 5 ఎండ్స్ విత్ 25. సో ఏ ఎంత? A5 B5 కదా. A ఈజ్ 12, B ఈజ్ 14. 12 14s are 168. 12 14s are 168. A plus B by 2. 12 plus 14 26 by 2 13. 168 plus 13 181. So you can answer the question in a single step by using this technique. Next, 205 into 175. 205 into 175. What is the result? చూడండి, ఈవెన్ 5 into odd 5. 20 ఈవెన్, 17 ఆడ్. ఈవెన్ తర్వాత 5, ఆడ్ తర్వాత 5. ఈవెన్ 5, ఆడ్ 5. లాస్ట్లో 75. ఏ ఎంత? 20. బి ఎంత? 17. ఏబి ఎంత? 20 into 17 340 plus 20 plus 17 by 2 37 by 2 which is 18.5. so 18 తీసుకోవాలి. so 340 plus 18 358. సో ఈ విధంగా నువ్వు ఈ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేయాలంటే మనం ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నామో ఆ ప్రతి టాపిక్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ పోయి వాటిలో క్లారిటీ కాన్ఫిడెన్స్తో స్పీడ్గా తయారైతే అప్పుడు నేను చెప్పేవన్నీ నీకు అర్థమవుతాయి. నువ్వు ఇంతకుముందు చెప్పిన క్లాసెస్ని ప్రాక్టీస్ చేయకుండా ఈ ఒక టెక్నిక్నే ఫాస్ట్ చేద్దాం అనుకుంటే పాసిబుల్ కాదు. ఇట్ ఈస్ డిఫికల్ట్. సో ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నానో దాన్ని మీరు ఫాస్ట్గా అంటే వితిన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ నువ్వు ఆన్సర్ చేయగలగాలి. సో 125 into 145 లాస్ట్ 25. 12 14s 168 plus 13 181 25. That's it. Answer is over. నెక్స్ట్ దీంట్లో ఇంకోటి ఇస్తున్నాను చూడమ్మా. 95 into 135. చెప్పండి ఎంత ఇది ఆన్సర్? ఆడ్ 5 లాస్ట్లో 25. 9 13s are 117. 9 plus 13 22 by 2 11. so 117 plus 11 128 is the answer. so that is how you can answer the multiplication of any two numbers ending with 5. It is also an important tool which will be used. For example, one more question. 195 into 175. మనం చూస్తే ఇక్కడ odd 5 25. 19 17s are how much? base value method. same base కాదా 19 కి 17 కి? so it 19 17s are 323 plus 19 plus 17 by 2 18. so it is 323 plus 18 which is 341. so answer is 34125.
So like this you can answer the multiplication of any two numbers with ending with 5. Now next concept, next technique, next tool which you can apply, నువ్వు అప్లై చేయగలిగే నెక్స్ట్ టెక్నిక్ అమ్మ, నెక్స్ట్ టూల్ చూడండి. మల్టిప్లికేషన్స్లో నెక్స్ట్ టూల్ అమ్మ, నెక్స్ట్ టెక్నిక్, నెక్స్ట్ షార్ట్ కట్. సో మీరు అన్ని టెక్నిక్స్ అప్లై చేయాలంటే ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అవి కంఫర్ట్ అవుతాయి. నేను దీంతో పాటు ఒక షీట్ అనేది మీకు పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుని బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి రిపీటెడ్లీ అదే షీట్ని ప్రాక్టీస్ చేయండి. అంటే దాంట్లో మీకు స్పీడ్ అనేది ఫాస్ట్ రావాలి. ఓకేనా? నెక్స్ట్ పీడిఎఫ్ని ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ ఫాలో అవ్వడము, ప్రాక్టీస్ చేయడము, ఈ రెండు సైమల్టేనియస్గా అదే రోజు కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయితేనే దెన్ యూ కెన్ బీ ఫ్రీ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. లేకపోతే నెక్స్ట్ క్లాస్లో నీకు ఇంకో పీడిఎఫ్ వస్తుంది కదా, ఇంకో క్లాస్ అవుతుంది కదా, మరి దాని ప్రాక్టీస్ దీని ప్రాక్టీస్ రెండు చేయాలని నీకు కష్టం అవుతుంది. సో ప్రాక్టీస్ చేయకుండా స్పీడ్ రాదు, స్పీడ్ రాకపోతే జాబ్ రాదు. మనకేమో జాబ్ కావాలి. సో జాబ్ కావాలంటే ఖచ్చితంగా స్పీడ్ యాజ్ వెల్ యాజ్ యాక్యురసీ రెండు అవసరం. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, జస్ట్ సీ ద ఫిగర్స్ వాట్ ఐఎమ్ గివింగ్. 82 into 88. Just చూడండి, అబ్జర్వేషన్, రైట్? 795 to 705. 599 into 501. 8002 into 8998. Next 10001 19999. What is the value? అబ్జర్వేషన్ చేయాలమ్మా. ఇక్కడ మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఏవైతే ఫిగర్స్ ఇచ్చానో ఈ ఫిగర్స్ యొక్క మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకోటి ఇస్తున్నాను, ప్లేస్ ఉంది కాబట్టి. 345 into 355. What is the result? మీరు ఇక్కడ చూస్తే రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం, రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం, రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. ఈ రెండు నెంబర్స్ని వేటిని అయితే మల్టిప్లై చేస్తున్నామో ఆ మల్టిప్లై చేసే నెంబర్స్లో ద బిగినింగ్ డిజిట్స్ are same. Yes or no? The beginning digits are same. అవునా కదమ్మా? ఏ రెండు నెంబర్స్ అయితే మల్టిప్లై చేస్తున్నామో 82, 88, 795, 705. సో రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఆ రెండు నెంబర్స్లో బిగినింగ్ డిజిట్ సేమ్గా ఉంటూ ఆ రెండు నెంబర్స్లు ఒకే డిజిట్తో బిగిన్ అవుతూ ఆ బిగినింగ్ డిజిట్ కాకుండా ఆ రెండు నెంబర్లలో మిగిలిన డిజిట్స్తో ఫామ్ అయ్యే నెంబర్స్ యొక్క మొత్తం 95 + 5 100, 2 + 8 10, 2 + 998 1000, 1 + 9999 10,000. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ 10, 100, 100, 1000, 10,000, 10, 100, 1000, 10,000. ఇవన్నీ ఏంటమ్మా? Powers of 10. So you can say that multiplication of any two numbers beginning with the same digit and
leaving the beginning digit, if the sum of the values of the remaining values is a power of 10 రెండు సంఖ్యలలో మొదటి అంకె సమానంగా ఉంటూ ఆ మొదటి అంకె కాకుండా మిగిలిన అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం అనేది 10 యొక్క ఘాతం అయితే టెక్నిక్ ఏంటి? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. యూ డోంట్ ఫైండ్ ఇన్ బుక్స్. దిస్ ఇస్ ఏ అబ్జర్వేషన్ బేస్డ్ అనాలిసిస్. సో మీరు చూస్తే ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. ఏ కేసులో మనం ఇది డిస్కస్ చేస్తున్నామో బిగినింగ్ డిజిట్స్ ఏముండాలి, మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే 10 పవర్ రావాలి. 10 పవర్ ఇక్కడ 2 + 8 10 పవర్ 1, 95 500 10 పవర్ 2, 99 100 10 పవర్ 2, 998 2000 10 పవర్ 3. సో ఈ విధంగా బిగినింగ్ డిజిట్స్ ఏముంటూ మిగిలిన నెంబర్స్ని యాడ్ చేస్తే 10 పవర్ వస్తే ఏం చేయాలి? సీ హియర్. ఫస్ట్ ఆ మిగిలిన డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయండి. 2 8s ఎంతమ్మా? 16. ఎంత? 16. ఎన్ని డిజిట్స్ని మల్టిప్లై చేస్తున్నావు? 2 డిజిట్స్ని. ఇక్కడ నీకు ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 2 డిజిట్స్. సరిపోయింది. ఎన్ని డిజిట్స్ని మల్టిప్లై చేస్తే నీకు అన్ని డిజిట్స్ రావాలి. 2 డిజిట్స్ మల్టిప్లై చేసావు, 2 డిజిట్స్ వచ్చాయి, సరిపోయింది. నెక్స్ట్ దీనికి ముందేం రావాలంటే సేమ్ డిజిట్ ఎంత? 8 కదా. ఈ 8ని దాని నెక్స్ట్ నెంబర్ ఎంత? 9. 8 × 9 8 × 9 ఎంతమ్మా? 72. సో ఆన్సర్ 7216. అదేవిధంగా ఇక్కడికి రా. 95ని 5తో మల్టిప్లై చేయి. 95 5s ఎంత? 495. ఇక్కడ నీకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4. ఇక్కడ నీకు ఎన్ని వచ్చాయి? 3. కానీ 4 డిజిట్స్ రావాలి కదా. మరి నీకు 3 వచ్చాయి. 4th డిజిట్ ఏమవుతుంది? 0. సో ఈ 4 డిజిట్స్కి 4 డిజిట్స్ వచ్చాయి. దాని ముందు వాల్యూ ఏముండాలి? ఏదైతే సేమ్ డిజిట్ ఉందో దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయి. 7 8s ఎంత? 56. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా. ఇక్కడ 99 ఉంది, ఇక్కడ 1 ఉంది. 99 1s ఎంత? 99. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4. ఎన్ని వచ్చాయి? 2. మరి ఇంకో 2 ఏముండాలి? జీరోస్. 4 డిజిట్స్ ఉన్నాయి. మరి 4 డిజిట్స్కి ముందేం రావాలి? సేమ్ డిజిట్ 5 ఉంది, దాని నెక్స్ట్ నెంబర్ 6. 5 6 ఎంత? 30. నెక్స్ట్ 45 × 55. 50 - 5 50 + 5. a - b × a + b. 50 square 2500 minus 25. సో 2475. సో సింపుల్గా నువ్వు ఏంటమ్మా? ఈవెన్ 5 ఆడ్ 5. లాస్ట్ డిజిట్ 75. ab a + b / 2 20 + 4 24. 2475. 4 డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ వచ్చాయి. దీనికి ముందేం రావాలి? ఇక్కడ 3 ఉంది, 3కి నెక్స్ట్ నెంబర్ ఎంత? 4. 3 4s 12. ఇక్కడ చూస్తే 998 × 2 ఎంత? 1996. 1996. ఇక్కడ నీకు 3, ఇక్కడ నీకు 3, మొత్తం 6 డిజిట్స్ రావాలి. 4 వచ్చాయి. మరి మిగిలిన 2 సున్నాలు. సేమ్ ఏముంది? 8. 8 నెక్స్ట్ నెంబర్ ఎంత? 9. 8 9s ఎంత? 72. నెక్స్ట్ ఇక్కడ 9999 × 1 ఎంత? 9999. మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఇక్కడ నీకు 4 వచ్చాయి. అంటే మిగిలిన 4 జీరోస్. 1 ఉంది, నెక్స్ట్ నెంబర్ ఎంత? 2. 1 × 2 ఎంతమ్మా? 2. సో ఈ విధంగా ఈ పర్టికులర్ అప్లికేషన్ నువ్వు చూడాల్సి ఉంటుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ బిగినింగ్ విత్ ద సేమ్ డిజిట్ and where other than the beginning digits the sum of the numbers formed in both the numbers together
ఈజ్ ఏ పవర్ ఆఫ్ 10, పవర్ ఆఫ్ 10. రెండు సంఖ్యలలో మొదటి అంకె సమానంగా ఉంటూ ఆ మొదటి అంకె ఇగ్నోర్ చేస్తే ఫస్ట్ సంఖ్యలో మిగిలిన భాగము సెకండ్ సంఖ్యలో మిగిలిన భాగాన్ని కలిపితే 10 యొక్క ఘాతం వస్తే అప్పుడు ఈ టెక్నిక్ని అప్లై చేయవచ్చు. సో ఈ విధంగా మల్టిప్లికేషన్స్లో డిఫరెంట్ టెక్నిక్స్ని మనం ఇప్పుడు చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తామంటే మనము మల్టిప్లికేషన్స్లో ఇంకా చాలా వస్తుంటాయమ్మా, చాలా వస్తుంటాయి మల్టిప్లికేషన్స్లో. అవన్నీ మనం ఏంటంటే ఎప్పుడైతే రెగ్యులర్ సెషన్స్ అంటే చాప్టర్స్ ఎప్పుడైతే వస్తుంటాయో అప్పుడు ఇంకొన్ని వస్తుంటాయి. ఈ స్పీడ్ మ్యాథ్స్ అనేది ఒక పర్టికులర్ ఒక 2 క్లాసెస్లో 1 క్లాసెస్లో అయిపోయేది కాదు, ప్రతి క్లాస్లో వస్తుంటుంది. ఈ బేసిక్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ అనేవి ప్రతి క్లాస్లో వస్తుంటాయి. మీరు వాటిని జాగ్రత్తగా ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ స్పీడ్ పెంచుకోవాల్సి ఉంటుందమ్మా. ఏదైతే బేసిక్ టెక్నిక్స్ అవసరమో అవి ఒక 2 క్లాసెస్ 3 క్లాసెస్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మాత్రం ప్రతి క్లాస్లో మీకు ఏదో ఒక స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. దీని తర్వాత మనము చెప్పుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్. దీనికి సంబంధించింది నెక్స్ట్ క్లాస్లో అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.